అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ హర్షిత్ అవుట్ అయ్యాడు. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బనే చెప్తూ ఉన్నారు. గాయం కారణంగా వరల్డ్ కప్కు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మోకాలికి గాయంతో బాధపడుతున్నాడు. హర్షిత్ ఇక గాయం నుంచి కోలుకోవడానికి 2 నుంచి 3 వారాల సమయం పడుతుందని కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కోచ్ గౌతమ్కి సంబంధించి గౌతమ్ గంభీర్ ప్రియ శిష్యుడు హర్షిత్ రాణాగా ముద్రపడినటువంటి పరిస్థితి ఉంది. తన ప్రియ శిష్యుడు గాయం కారణంగా టీ20 టోర్నీ నుంచి అవుట్ అయ్యాడు అనేటువంటి మాట. ఎవరొస్తారు ఏంటి అనే దానికి సంబంధించి కీలకమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. తను ఆల్రౌండర్గా కూడా హర్షిత్ను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఎవరు మళ్ళీ టీంలోకి వస్తారు అనేటువంటి మాట? అయితే ముఖ్యంగా మొన్న జరిగినటువంటి వార్మప్ మ్యాచ్ లో ముఖ్యంగా హర్షిత్ రాణా అయితే బౌలింగ్ వేస్తున్న సమయంలో అంటే కుంటినట్టుగా కొంచెం ఇబ్బంది పడినట్లుగా గమనించారు. దాంట్లో ముఖ్యంగా టెస్టులు కూడా చేశారు. ఆ టెస్ట్ లో మోకాలికి డ్యామేజ్ అంటే మోకాలికి సంబంధించిన లోటు ఉంది, మోకాల్లో పెద్ద ఎత్తున నొప్పులు ఉన్నాయని కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ టీ20 వరల్డ్ కప్ కి ఆయన దూరం అయినట్లు తెలుస్తా ఉంది. దీంతో ఒక మంచి ఆల్రౌండర్ ని మిస్ అయిపోయామంటూ కూడా ఒకవైపు తెలుస్తుంది. ఎందుకంటే గంభీర్ కి అత్యంత సన్నిహితుడు. గంభీర్ ఎప్పుడు కూడా హర్షిత్ రాణాని పుష్ చేస్తూ ఉంటాడు. సో ముఖ్యంగా గతంలో కొన్ని విమర్శలు కూడా వచ్చినప్పటికీ కూడా హర్షిత్ రాణాను వెంట పెట్టుకొని జట్టులో ప్రతిసారి స్థానం కల్పిస్తూ కూడా ఆయన తీసుకొని వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మొన్న జరిగినటువంటి సెలక్షన్ లో కూడా హర్షిత్ రాణా ప్లేస్ లో ఇంకా వేరే వాళ్ళని తీసుకోవాలి అనే విమర్శలు కూడా వినిపించినాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ విమర్శలకు గాను ముఖ్యంగా ఆయన మొన్న వార్మప్ మ్యాచ్ లో ఈ గాయపడడం, దీని వెనకాల కూడా ఒక ఆల్రౌండర్ ని కోల్పోయినప్పటికీ ఆయన ప్లేస్ లో ఇంకొక వేరే మంచి ఎవరైనా ఆల్రౌండర్ ని తీసుకోవచ్చు అనే విమర్శలు కూడా వినబడతా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆయన ఆడినటువంటి తీరు కనుక చూస్తే మొన్న ఆడినటువంటి ఏదైతే మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్ లో 16 పరుగులు ఇచ్చాడు. అంటే ఒకే ఓవర్ లో 16 పరుగులు ఇచ్చిన పరిస్థితి ఉంది. దానికంటే ముందు న్యూజిలాండ్ తో జరిగిన దాంట్లో కూడా మొత్తం 4 ఓవర్లు వేసిన పరిస్థితుల్లో 54 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేడు. సో ముఖ్యంగా దానికంటే ముందు కూడా 4 ఓవర్లు వేశారు, 35 పరుగులు ఇచ్చినాడు, ఒక వికెట్ తీశాడు. అంటే పెద్దగా ఆల్ రౌండ్ లో కూడా పెద్దగా వికెట్లు ఏమీ పడలేదు. దాంతో పాటు ఎక్కడ కూడా ఆయన ఆడినటువంటి 4 మ్యాచ్లలో కూడా దాదాపు 40 పరుగుల కంటే ఎక్కువ చేయలేని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన పైన విమర్శలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఈ మోకాల్కి గాయం కావడం, సో ఇవన్నీ కూడా జరిగింది. సో మరి ఆయన ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారు అంటే ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఇప్పటికే ఆల్రౌండర్ పరంగా చూస్తే కనుక దాదాపు అందరూ కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది ప్రస్తుతం. ఆయన ఉన్నా లేకున్నా సో మరి బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో కూడా పటిష్టంగా ఉన్నటువంటి భారత జట్టు అంటే ఆల్రౌండర్ వస్తారా హర్షిత్ ప్లేస్ లో, లేకపోతే మళ్ళీ ఒక ఫాస్ట్ బౌలర్ కి ఛాన్స్ ఇస్తారా అనేది కూడా ఉంది కదా సతీష్? దీన్ని ఎలా చూడాలంటారు మనం? ముఖ్యంగా ఆల్రౌండర్ ఇప్పటికే ఉన్నారు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు గౌతమ్ గంభీర్, అలాగే టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ బౌలింగ్ ఇంకా కొంచెం పటిష్టంగా ఉండాలి అంటే మహమ్మద్ సిరాజ్, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ ఖలీల్ అహ్మద్ ని చూస్తా ఉన్నారు. సో ఆల్రౌండర్లలో కనుక చూస్తే దాదాపు కొంతమంది పేర్లు అక్షర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకుంటా ఉన్నారు. సో కొంతమందిని మరి ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మహమ్మద్ సిరాజ్ కి మొత్తం దాదాపు టీమ్ లో ప్లేస్ ఖరారైందంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఎందుకంటే అటు బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రతిష్టంగా ఉంది. అంటే టాప్ ఆర్డర్ కావచ్చు, ఓపెనర్స్ కావచ్చు, ఇటు టాప్ ఆర్డర్ అలాగే లో ఆర్డర్ ఆల్రౌండర్స్ కూడా పటిష్టంగా ఉన్నారు. కాబట్టి బౌలింగ్ లో కొంత మార్పులు చేసి బౌలర్ ను తీసుకోవాలి అనే దిశగా ఇండియా టీం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మహమ్మద్ సిరాజ్ ను కూడా తీసుకుంటారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక హర్షిత్ రాణాకు గాయం కారణంగా ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ నుంచి అయితే నిష్క్రమించినట్లుగా కూడా తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ ప్రియ శిష్యుడిగా పేరుంది హర్షిత్ రాణాకి. దాదాపు ఆడినటువంటి ఒక 10 మ్యాచ్ల్లో 1-2 మినహాయించి మిగతా మ్యాచ్ల్లో ధారాళంగా పరుగులు ఇవ్వటం, లేకపోతే తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం అనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఎందుకు ఇంకా హర్షిత్ రాణాని కొనసాగిస్తున్నారనేటువంటి విమర్శల నుంచి కూడా అడపాదడప ఆడుతున్నటువంటి
మ్యాచ్లో హర్షిత్ రాణాకి జట్టులో స్థానాన్ని పదిలం చేస్తున్నాయనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీ నుంచి అయితే హర్షిత్ వెళ్ళిపోయాడు, నిష్క్రమించాడు అనేటువంటి దానికి సంబంధించి ఎవరు వస్తారు టీంలోకి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శివం దుబే కానీ అక్షర్ పటేల్ కానీ ఇద్దరు కూడా ఆల్రౌండర్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరో ఆల్రౌండర్కి అవకాశం ఇస్తారా, లేకపోతే సీమ్ బౌలింగ్ అంటే ఫాస్ట్ బౌలింగ్కి సంబంధించి మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ పేర్లు ప్రముఖంగా కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వీరిద్దరిలో ఒకరిని అంటే ప్రస్తుతం T20 వరల్డ్ కప్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇండియా కాబట్టి సిరాజ్ని అంటే అనుభవం కలిగినటువంటి సిరాజ్ అయితేనే బాగుంటుందనేటువంటి సలహాలు సూచనలు కూడా ఆల్రెడీ వస్తున్నటువంటి పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో ఒక వర్గం మంచి పని అయింది అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గౌతమ్ గంభీర్కి సంబంధించి హర్షిత్ రాణాకి గాయం కారణంగా అతను నిష్క్రమించి అతని ప్లేస్లో ఒక మంచి ప్లేయర్ని తీసుకొని వస్తే టీంకి ఉపయోగపడతాడు అనేటువంటిది అయితే చెప్తోంది. ఈ నేపథ్యంలో మోకాలికి గాయంతో బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో గాయం నుంచి కోలుకోవడానికి 2 నుంచి 3 వారాలు పడుతుందని కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో టీంలోకి మరో ప్లేయర్ అయితే రాబోతున్నారనేది అయితే తెలుస్తోంది.